అందరికీ నమస్కారం. ముందుగా పెద్దలు కేవీ సత్యనారాయణ గారికి, దాము గారికి, అశోక్ కుమార్ గారికి మీ అందరూ నమస్తే సార్. పెద్దవాళ్ళు చాలా టీజర్స్ వస్తుంటాయి, చాలా ట్రైలర్స్ వస్తూ ఉంటాయి. అన్ని ట్రైలర్స్లోనూ ఎక్కువ టీజర్స్లోనూ మా సినిమాలో గొప్ప పాటలు ఉంటాయి అంటారు, మా సినిమాలో గొప్ప లొకేషన్స్, గొప్ప ఫైట్లు ఉంటాయి, అంతమంది ఎగిరిపడతారు, ఇంతమంది డ్యాన్సర్లతో చేస్తాం, ఏవో కామెడీ జోకులు ఉంటాయని చెప్తారు. ఈ టీజర్లో ప్రత్యేకత ఏంటంటే మా సినిమాలో కథ ఉందని చెప్పారు. అది చాలా చాలా రేరిటీ అది. ఎందుకంటే కథ చెప్పకూడదండి, మనం దాచేయాలి, ఏవో పైన చెప్పాలంటే అసలు ఈ సినిమా ఏ సినిమా టీజర్లో అయితే కథ చెప్పారో ఆ సినిమాలన్నీ ఆడినాయి, ఆ సినిమాలన్నీ సక్సెస్ అయినాయి. విత్ ఓటీటీ చాలా యాక్టివ్గా ప్రేక్షకులు ఇళ్లలో కూర్చుని ఇంట్లో ఫోన్లో టీవీల్లో చూడటం, వాళ్ళందరూ కథకు నచ్చేసి పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ స్టోరీస్ నౌ. 2025లో చూస్తే అన్ని మంచి కథలు ఉన్న ప్రతి సినిమా ఆడింది. ఇదే స్టేజ్ మీద ప్రీ వెడ్డింగ్ షో ప్రీ రిలీజ్ జరిగింది ఆ రోజున. అది చిన్న సినిమా, చిన్న కథ, బట్ ఇట్ టేస్టెడ్ సక్సెస్. అలాగే కోర్టు కానీ, అలాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వడానికి అన్ని విధాల స్కోప్ ఉన్న కథ ఉంది దీంట్లో. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి, దీని గురించి చెప్పాలంటే ఒక చిన్న పెట్ట కథ ఒకటి ఉంది. ఒకసారి మైక్రోసాఫ్ట్ ఓనర్ బిల్ గేట్స్ చాలా కష్టపడి అలసిపోయి హాలిడేకి ఒక పెద్ద ఊరి చివర కొండల చెరువు ఏదో చిన్న ఫామ్కి వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నాడు, కూర్చొని చేపలు పడుతున్నట్టు చెరువులో. చేపలు పడుతుంటే అక్కడ ఎవడో కుర్రాడు వచ్చి ఆడుకుంటుంటే, ఎందుకు రాను ఒకటి గాలికి తిరుగుతూ వెళ్ళి చదువుకోవచ్చు కదా అన్నట్టు. అది చదువుకుంటే ఏమొస్తుంది సార్ అన్నట్టు ఆడు. చదువుకుంటే ఏమొస్తుందంటరా, మంచి ఉద్యోగం వస్తుంది, నువ్వు ఇలా గాలి తిరగడం కంటే ఉద్యోగం చేసుకోవడం బెటర్ కదంటే, ఆ ఉద్యోగం వస్తే ఏం జరుగుతుంది సార్ అని అడిగట్టు. ఉద్యోగం వస్తే ఏం జరుగుతుందో కూడా తెలియదు, అథవా జబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వస్తాయి సార్ అన్నట్టు. డబ్బులు వస్తే అంతా పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు పడతారు, ఇల్లు కట్టుకోవచ్చు, ఆ తర్వాత ఇంకేం చేయొచ్చు సార్. ఒరే ఒక 10 ఎకరాలు పొలం కొనుక్కొని హాయిగా ఇట్లా వ్యవసాయం చేసుకుంటూ ఉండొచ్చు, ఇప్పుడు అదే చేస్తున్నాం కదా సార్ అన్నట్టాడు. తిప్పి 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 ఆ బిల్ గేట్స్కి జ్ఞానోదయం అతను ఒక బ్లాగ్లో రాశాడు అది. సో తిప్పి తిప్పి మళ్ళీ ఇందాక దాము గారు చెప్పినప్పుడు ఫుడ్ కోసం, ప్లేట్ కోసం రావాలి. మనం అంతా ఎంతోమంది సంపాదించుకున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల మొయినాబాద్లో అటు వెళ్తే ఫామ్ హౌస్లో ఉంటాయి. ఫామ్ హౌస్లో ఫామ్ అంటే పొలమే, మళ్ళీ ఎవరి పంట వాళ్ళు పండించుకుందాం, ఎవరి జొన్నలు వాళ్ళు తిందామని. దాంట్లో ఈ సినిమాలో వ్యవసాయంతో పాటు మిలెట్స్ గురించి కూడా డిస్కస్ చేశారు. మిలెట్స్ ఇవాళ మిలెట్స్ ఇయర్ అనుకుంటాను, లాస్ట్ ఇయర్ మోడీ గారు కూడా అనౌన్స్ చేశారు టు ఎంకరేజ్ మిలెట్స్ అండ్ మిలెట్ కల్టివేషన్. సో ఇప్పుడు ఇవన్నీ మిలెట్స్ తినాలి, లేకపోతే వ్యవసాయం చేయాలి, ఈ సూక్తులు చెప్తే సినిమాకి ఎట్లాగో మీరు ఎవరు రారని నాకు తెలుసు. ఏదో ఎంటర్టైనింగ్ ఉంటేనే వస్తామండి, మాకెందుకు నీతి సూక్తులు అని కూడా ఉండొచ్చు. బట్ ఈ సినిమాకి మంచి ఎంటర్టైనింగ్ సినిమా, డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ సినిమా ఉంటుంది అన్న నాకు నమ్మకం ఈ స్టేజ్ మీద ఉన్న యాక్టర్స్ని చూస్తే వచ్చింది. సత్యకృష్ణన్ గారు, అనీష్ గారు, లేకపోతే గిరి, వీళ్ళు మంచి సినిమాలు ఇప్పుడు ఒక నేను రైటర్గా చెప్తున్నా, కథ రాస్తున్నప్పుడు ఈ కథకి ఈ క్యారెక్టర్ సత్యకృష్ణ అయితే బాగుంటుందంటేనే ఆవిడని పిలుస్తాం. ఏదో ఒక గుంపులో నుంచోబెట్టడానికి మిమ్మల్ని పిలవమ్మా, మీకు తెలిసే విషయం. అలాగే అనీష్ గారు లాంటి వాళ్ళు ఉంటారండి, లాంటి వాళ్ళని కాదు అనీష్ గారే చేయాలంటేనే పిలుస్తారు అనీష్ గారు. సో క్యారెక్టర్స్లో సబ్స్టెన్స్ ఉంటేనే ఇలాంటి కాస్టింగ్ ఉంటుంది. సో ఇలాంటి కాస్టింగ్ ఉందంటే కథలో సబ్స్టెన్స్ ఉన్నట్టే. సో ఇలాంటి సినిమా డెఫినెట్గా బాగుంటుంది. అండ్ త్రిగుణ్ వన్ ఆఫ్ మై వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అతను చేసిన ప్రతి సినిమా నేను చూసా. గ్రేట్ యాక్టర్, హీ నీడ్స్ ఎ గ్రేట్ పుష్. చాలా పెద్ద హీరో అయ్యే మెటీరియల్ అయినా అన్ని సినిమాలు చేస్తున్నాడు. తనకి ఈషా లాస్ట్ ఫిల్మ్ హిట్ కొట్టాడు. ఈ సంవత్సరం కూడా మంచి సక్సెస్ అవ్వాలి. పాయల్ ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ విత్ ప్రసన్న వదనం. అండ్ ఐ రియల్లీ విష్ మన బ్రదర్ అరవింద్ అండ్ మధు, నాకు బాగా తెలుసు అరవింద్ చాలా కష్టపడి సినిమా ప్లాన్ చేసుకున్నాడు, కష్టపడి ఫినిష్ చేశాడు. ఈ సినిమా గట్టి కొట్టాలి. మధు గురించి నాకు వాసు అని నా ఫ్రెండ్ చెప్పాడు, ఎంతో ఫైట్ చేసి ఫినిష్ జరిగిందండి, సినిమా చాలా బాగుంటుందని. ఐ విష్ యూ బోత్ గ్రేట్ సక్సెస్. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం అండ్ ఎంకరేజ్ యంగ్ టాలెంట్. థ్యాంక్ యూ ఆల్. మధుదీప్ గారు, యాక్చువల్లీ డెఫినెట్గా ఇదొక మ్యూజిక్తో కూడిన ఒక మంచి సినిమా. దాంతోపాటు యాక్టర్స్ అందరూ నేను చూసిన పెద్దవాళ్ళు చాలామంది ఇందులో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా టెక్నీషియన్స్ అండ్ కీబోర్డ్ ప్రోగ్రామర్ దిలీప్ అన్న అండ్ వయలిన్ ప్లేయర్ శాండిలి అన్న, సుబాని అన్న, అందరికీ థ్యాంక్స్.
అందరికీ అండ్ మీడియా వాళ్ళకి అండ్ మా క్రూ అండ్ క్యాస్ట్ మా మా శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ ఈవెంట్ నేమ్ పెట్టింది ద పల్స్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఎందుకు ద పల్స్ అని పెట్టామంటే దిస్ మూవీ హ్యాస్ అలాంగ్ విత్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కంటెంట్తో పాటుగా ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. జస్ట్ మా మూవీకి ఒక పల్స్ ఉంటే అది ఎలా ఉంటుంది, అందుకే ఇది ఇప్పుడు మనం చూసినటువంటి టీజర్. సో హోలిస్టికల్లీ ఇట్స్ అ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, బట్ విత్ మీనింగ్ఫుల్ వాట్ ఎవర్ మేము చూపించిన విధంగా అనమాట. సో మీరు వచ్చేటప్పుడు చూస్తే బ్యానర్స్ అన్ని మీరు చూడొచ్చండి. సో వాట్ యాక్చువల్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ కమ్ హియర్ దే విల్ బి థింకింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇట్స్ గోయింగ్ టు బీ కైండ్ ఆఫ్ mostly related to IT. So that's why I mean what they're facing right now, and while going back you can see what actually mean in this movie work from home. So I think content already chepparu. So going forward we are going to come up with more I mean right now we just introduce the pulse, we'll introduce more and more. And ee cinema ku vaste మధు ఇద్దరు వ్యక్తులు ఈ కథను నమ్మారు, తర్వాత ఎంతోమంది మమ్మల్ని నమ్మారు. సో వాళ్ళ అందరూ ఉండడం వల్ల ఇది పాసిబుల్ అయింది. మా యాక్టర్స్ కానీ అండ్ క్రూ కానీ ఎవ్రీబడి వర్క్డ్ యాజ్ ఎ టీమ్ అండ్ మెనీ ఇట్స్ లైక్ ఒక పెద్ద ప్రసవమే జరిగింది ఇక్కడ. సో ఒక ఆడవాళ్ళు ఒక ప్రసవ వేదన ఎలా ఉంటుందో అలాంటివన్నీ ఈ సినిమా చేస్తున్న ప్రభావంలో మేము చూసాం. కొన్నిసార్లు ఫాల్స్ మెటర్నిటీ పెయిన్స్ అంటారు కదా, అలాంటివి కూడా చూసాం, కానీ అవి కూడా పెయిన్ చేస్తాయి అని కూడా తెలుసుకున్నాం. బట్ యా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఐఎమ్ డామ్ షూర్ విల్ మేక్ యూ ఎంటర్టైన్ అండ్ విల్ మేక్ యూ థింక్ అండ్ యూ ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన సినిమా పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మధు గారు, స్పెషల్ థ్యాంక్స్ టు యూ, బికాజ్ ఆయన ఈ స్టోరీ చెప్పినప్పుడు నేను ఒక పేరెంట్స్ సన్కి మధ్యలో అయ్యే రిలేషన్షిప్ గురించి చెప్తున్నారేమో అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది ఆయన ఏం చెప్పాలనుకున్నారో. ఒక రైతు పడే తపన అదే సిటీలో చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుంది అన్న దాని మీద సినిమా తీశారో నేను అనుకుంటున్నాను. సో మన అందరికీ కావాల్సింది ఇంటికి వెళ్ళాక అన్నం తినాలి, ఒక మంచి భోజనం తినాలి. మిల్లెట్స్ కానివ్వండి, రైస్ కానివ్వండి, రోటీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కానీ అది చేయాల్సింది ఒక రైతే. ఆ రైతు ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. ఎందుకంటే ఇంట్లో ఒక టమాటా పండించడానికి నేను 3 చెరువులు నీళ్ళు తాగుతున్నాను. అంటే ఇప్పుడు దీనికి వేసుకుంటారేమో అందరూ, ఎందుకు టమాటాలు మేము చెప్తానులేండి ఎలా పండించాలో అని. కానీ అది కాదు, ఒక ఏదన్నా పండించాలి భూమిలో అన్నది చాలా కష్టమైన పని. దాన్ని మనం అర్థం చేసుకొని, ఆ రైతు ఎంత కష్టపడుతున్నాడో అన్నది అర్థం చేసుకొని మనం దాని మీద ఒక సినిమా తీసి మనం అందరం హెల్ప్ చేయగలిగితే, ఇప్పుడు అంటే మన తెలిసిన టెక్నాలజీకి చదువుకున్న వాళ్ళు ముందుకొచ్చి ఆ రైతుని పైకి తేవాలి అని అనుకుంటే అది చాలా మనందరికీ చాలా మంచిది. విల్ ఆల్ ప్రోగ్రెస్ విత్ ఫార్మర్స్ గ్రోత్. మనందరికీ చాలా మంచిది, ఇండియాని కూడా ముందుకు తీసుకెళ్ళేది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ ఈ సినిమా బాగా వర్క్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. అలాగే మా ఇండస్ట్రీ పెద్దలు సత్యనారాయణ గారు, అశోక్ గారు, దాము గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ దిస్ యంగ్ క్రూ. నాకున్నే ఒక ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఎక్కువ శాతం నేను ఫస్ట్ టైం డైరెక్టర్స్ అండ్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ దగ్గర నేను పనిచేశాను ఎక్కువ శాతం. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. ఎందుకంటే ఐ ఫీల్ నెక్స్ట్ ఫ్రాంటియర్ ఏంటి, హూ ఆర్ ద పీపుల్ హూ ఆర్ థింకింగ్ ఇన్ న్యూ ఇన్నోవేటివ్ వేస్. ఆ అవకాశం నాకు చాలాసార్లు దక్కింది. అండ్ దిస్ ఈజ్ వెరీ స్పెషల్ ఎందుకంటే మధు అండ్ అరవింద్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం డైరెక్టర్. ఒక యాక్టర్గా ఇండస్ట్రీలో ఒక ఫస్ట్ అడుగు వేసేటప్పుడు ఒక ప్రొడ్యూసర్ కానీ డైరెక్టరు, యూ ఫీల్ ఫర్ దెమ్, యూ ఆర్ ప్రొటెక్టివ్ అబౌట్ దెమ్. వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ సినిమా బాగా రావాలని ఎవరైనా కోరుకుంటారు. నేను కూడా చాలా కోరుకుంటాను. What is wonderful to see in a first-time producer and a first-time writer and director is
true belief that they have on their subject అండి. ఇందాక అరవింద్ చెప్పినట్టు ఈ సినిమాలో ఒక విషయం ఉంది, ఒక టాపిక్ ఉంది, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అబౌట్ ఫార్మింగ్ అండ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అగ్రికల్చర్ ఇన్ టుడేస్ సొసైటీ. కానీ దాంతోపాటు ఇట్ ఇస్ అ హైలీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండి. మేము చాలా చాలా సరదాగా చాలా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది. అండ్ వాట్ ఈస్ బ్యూటిఫుల్ ఇస్ ఇలాంటి ఒక లైట్ హార్టెడ్ ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్తో పాటు there is a very important topic also which is brought forward. And I think Madhu and Arvind, both of you have done such a fine job of mixing entertainment as well as a serious subject matter. నా ఎక్స్పెక్టేషన్ అండ్ హోప్ ఏంటంటే ఆడియన్సెస్ మీడియా ద్వారా ఈ సినిమా గురించి ఇంకా తెలవాలి, వచ్చి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇండిపెండెంట్ సినిమాలు దే నీడ్ టు బీ seen by more people, and it's very important that all of you come forward and support. At the same time, it's wonderful to work with Trigun career చూస్తే he has always picked innovative subjects, the kind of subjects that no lead actor would normally pick, alternative subjects, hatke antar kada. He's always pushing the boundary. So Trigun, it's wonderful to see your career just take off. Wonderful to see Isha being such a big success. It's so nice to be a part of your journey, really. And he's in chesina performance is cinema lo, it's truly special. Meer chustaru. At the same time, Payal, మా మ్యాంగ్లూర్ నుంచి బేస్డ్ ఉన్న అమ్మాయి who has been working in Telugu cinema now for the past couple of years. An original talent, somebody who brings a lot of enthusiasm and determination to her work. I wish her all the best. She's terrific in this film, Andy. You'll see soon. I'm చేసిన film. First co-actor is Trigun, first director is Madhu garu, and first producer is Arvind garu. And అప్పుడు నాకు తెలుగు కూడా రాదు ఈ మూవీ స్టార్ట్ చేసేటప్పుడు. హ్యావింగ్ సెడ్ దట్, తెలుగు కావచ్చు ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ యాక్టింగ్ కావచ్చు, ఫేసింగ్ ద కెమెరా కావచ్చు, బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ మోడలింగ్. సో ఈ మూవీ షూటింగ్ టైంలోనే నేర్చుకొని తర్వాత మళ్ళీ వేరే సినిమాలు చేసేటప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ వర్క్ అయింది. సో దిస్ ప్రాజెక్ట్ ఇస్ వెరీ 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 స్పెషల్. నాకు ఫస్ట్ వచ్చిన కాంట్రాక్ట్ సైన్ చేసిన మూవీ ఇదే. So I'm very, very, very thankful to the entire team. And also I'm from Mangalore. So na father actually farmer. I'm from agricultural background. Ante urke ila farm house undi ala kaadu. It is the actual thing that we do. Na grandfather kavachu, na father kavachu. So I come from there. Ippudu kuda akkadi nunchi vachi ikkada work chesi malli akkade velta nenu. సో సిటీలో ఉన్నప్పుడు దట్ ఈస్ వన్ థింగ్ ఐ అబ్జర్వ్. అండ్ ఆల్సో సార్ చెప్పినప్పుడు ఐ ఆల్సో అగ్రీడ్ విత్ ద సేమ్ పాయింట్ దట్ ఫార్మర్ వాళ్ళ చిల్డ్రన్ కూడా వాళ్ళకి ఫార్మింగ్లో ఇంట్రెస్ట్ లేదు, ఆర్ దే ఆర్ థింకింగ్ గోయింగ్ టు బిగ్గర్ సిటీస్ ఇస్ బెటర్ అని అనుకుంటున్నారు. బట్ అది 30% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ ఇన్ టు ఫార్మింగ్ ఆర్ ద రెస్ట్ ఇస్ ఇన్ టు సమ్ అదర్ ఫీల్డ్. అలా కాకుండా అందరూ యాజ్ ఇండివిజువల్స్ ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డెడికేషన్ అండ్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఫార్మింగ్ and agriculture, and also do your other thing which is your main profession or something like that. This is what I agree on. And because I'm from that background and I'm very, very rooted, this is very personal to me, not just because it's the film, but because I am also somewhere in blood, in roots from that. And ee movie vachin tarvata hopefully it reaches the crowd so well that agriculture technology lo పనిచేసే వాళ్ళు, ఇంజనీర్స్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఉండొచ్చు, ఐ హోప్ దే గెట్ మోటివేటెడ్ ఎనఫ్ టు డూ మచ్ మోర్ ఫర్ ద ఫార్మర్స్ ఇన్ ఇండియా అండ్ మేబీ అవుట్సైడ్ ఆల్సో, బట్ మోస్ట్లీ ఫార్మర్స్ ఇన్ ఇండియా. అండ్ హోప్ఫుల్లీ దోస్ టెక్నాలజీస్ ఐ గెట్ టు యూజ్ in my own land sometime later, 2-3 years down the line. So that's my wish for it, and thank you so much for all the support.